గడిచిన వారం రోజులుగా తెలంగాణ మొత్తం మీద ఒక పదం విపరీతంగా వినబడుతోంది. ఒక రకంగా మారుమోగిపోతోందని చెప్పొచ్చు. ఇంతకీ అదేమిటంటే ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ ఏమిటంటే దేశంలో మావోయిస్టులను ఏరివేయటానికి ఉద్దేశించినటువంటి ఆపరేషన్ అది. 2026 మార్చికంతా దేశంలో మావోయిస్టులు అనే వాళ్ళే ఉండకూడదు అనేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకున్నటువంటి గట్టి నిర్ణయం. అమిత్ షా తనొక్కడే నిర్ణయం తీసుకోలేదు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిస్సా, దీన్ని ఏఓబి అనే ప్రాంతం అని కూడా అంటారు. ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఇది సుమారుగా ఒక 2-3 వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి ప్రాంతం. అందుకే ఈ ఏఓబి అనేది మావోయిస్టులకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. సో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరితోనూ అమిత్ షా సమావేశమై ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. దాని ప్రకారమే భద్రతా దళాలు, ఈ ఆపరేషన్ కగార్లో రకరకాల దళాలు ఉంటాయి. దళాలంటే మావోయిస్టు దళాలు కాదు. ఇక్కడ కోబ్రా, సిఆర్పిఎఫ్, లోకల్ పోలీసులు, బస్తర్ ఫైటర్స్, ఇట్లాంటి పోలీసు బలగాలన్నింటినీ కలిపి మెరికల్ లాంటి వాళ్ళందరినీ సుమారుగా ఒక 25-30 వేలతో ఈ ఆపరేషన్ కగార్ అనే దళాన్ని ఏర్పాటు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ అనేది ఎందుకు ఇంత ఉధృతంగా వినబడుతోందంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మధ్యలో కర్రెగుట్టలు అనే అడవులు ఉన్నాయి. ఈ కర్రెగుట్టలు 288 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి అడవులు. ఈ అడవులు మావోయిస్టులకు బ్రహ్మాండమైన షెల్టర్ జోన్గా ఉపయోగపడుతోంది. ఈ షెల్టర్ జోన్లోనే మావోయిస్టులందరూ సుమారుగా 1500 మంది, ఇందులో ఒక 80 మంది అత్యంత కీలకమైనటువంటి నేతలు, అంటే రాష్ట్ర కార్యవర్గము, కేంద్ర నాయకత్వంలోని కీలకమైనటువంటి నేతలు సమావేశం అవుతున్నారన్న విషయం ఈ భద్రతా దళాలకు తెలిసింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ పై చెప్పినటువంటి 3 రాష్ట్రాల అడవుల్లో నుంచి మొత్తం చుట్టుముట్టేసి అడవుల్లోకి గాలింపు చర్యలతో చొచ్చుకుపోతున్నారు. వీళ్ళు ఏ క్షణమైనా సరే మావోయిస్టులటువంటి ఉనికిని పసిగట్టి భద్రతా దళాలు ఎన్కౌంటర్లు చేసి వాళ్ళని చంపేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ విషయం అర్థమవ్వడంతోనే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, వీళ్ళకి ప్రతిపక్షాలు కూడా తోడై ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని పదే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళకి మంత్రి సీతక్క కూడా తోడైంది. నిన్న మంగళవారం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, వాళ్ళు కోరుతున్నట్టుగా శాంతి చర్చలు జరపాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క డిమాండ్కు కారణం ఏంటంటే ఆపరేషన్ కగార్ మొదలైన దగ్గర నుండి కూడా, అంటే గడిచిన ఒక 20 రోజులు తీసుకుంటే 4 సార్లు మావోయిస్టుల అధికార ప్రతినిధులు బహిరంగ లేఖలు రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేశారు. తాము శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని, కాబట్టి వెంటనే ఆపరేషన్ కగార్ నిలిపేయాలని వాళ్ళు 4 సార్లు డిమాండ్ చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధులు రూపేష్, అభయ్ పేరుతో బహిరంగ లేఖలు కూడా వచ్చినాయి. వీటన్నిటికీ నేపథ్యం ఏమిటంటే ఆపరేషన్ కగార్ కనుక ముందు కంటిన్యూ అవుతూ పోతే మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్న విషయం అందరికీ తెలిసిపోయింది. మావోయిస్టులు ఉనికే లేకపోతే ఇక పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు వీళ్ళని ఎవరు పట్టించుకోరు. ఒక రకంగా వీళ్ళందరూ కూడా వాళ్ళకి సానుభూతి పరులుగానే చలామణి అవుతున్నారు. అందుకనే మావోయిస్టులను రక్షించుకునే ఉద్దేశంతో ఈ పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాల్లోని కొంతమంది రేవంత్ రెడ్డిని కలిశారు, ప్రతిపక్షాలను కలిశారు, సిపిఐ సిపిఎం వాళ్ళని కలిశారు. ఏదో ఒక రకంగా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి శాంతి చర్చలను జరిపించాలి అనే పద్ధతిలో వీళ్ళు వ్యూహం పన్నుతున్నారు. దీనికోసమనే ఒకవైపు భద్రతా దళాలేమో అసలు శాంతి చర్చలను పట్టించుకోవటమే లేదు, ఆపరేషన్ కగార్తో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకొక వైపు ఏమో ఈ హక్కుల సంఘాలు, ప్రభుత్వము, ప్రతిపక్షాలు వీళ్ళందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మొన్న రజతోత్సవ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను ఆపేయాలని, శాంతి చర్చలు జరపాలనేసి డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే సిపిఐ సిపిఎం పార్టీల వాళ్ళు కూడా డిమాండ్లు మొదలుపెట్టారు. ఇంతమంది డిమాండ్లు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక దశలో కేంద్ర
హోంమంత్రి అమిత్ షా ఈ శాంతి చర్చల విషయాన్ని ఆలోచించకపోతారా అనేసి. మావోయిస్టులకు కావాల్సింది ఏంటంటే శాంతి చర్చల పేరుతో ఆపరేషన్ కగారును తాత్కాలికంగా నిలిపితే కూడా చాలు, వాళ్ళకి కొంచెం ఊపిరి పీల్చుకునే సమయం దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే గడిచిన 4 నెలల్లో సుమారుగా 300 మంది మావోయిస్టు నేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు. మరొక 200-300 మంది లొంగిపోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి ఎన్కౌంటర్లలో. తప్పించుకున్నారు కానీ తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు వాళ్ళు. సో మావోయిస్టు పార్టీ ఇప్పుడు భద్రతా దళాల మీద ఎదురుదాడి చేసి వాళ్ళని దెబ్బతీసేంత స్థితిలో లేరు వాళ్ళు. అందుకని తమను తాము రక్షించుకోవడం కోసం కేవలం చావు భయంతోనే ఆపరేషన్ కగారును ఆపేయాలని, శాంతి చర్చలు జరపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్తో ఉపయోగం ఉండదు కాబట్టి ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఇట్లా మంత్రి సీతక్క ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మంత్రి సీతక్క కూడా ఆదివాసీయే, ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మనిషి ఆవిడ కూడా. సో ఆవిడకి ఆదివాసీ కాబట్టి మావోయిస్టుల డిమాండ్తో తొందరగా కనెక్ట్ అయి ఉండవచ్చు. మంత్రి డిమాండ్ చేశారు అంటే రేవంత్కు తెలియకుండా డిమాండ్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే మంత్రివర్గంలో రేవంత్కు సీతక్క ప్రధాన మద్దతుదారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి బహిరంగంగానే సీతక్క ఆపరేషన్ కగారును ఆపేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు అంటే రేవంత్తో మాట్లాడి రేవంత్ ఆమోదంతోనే బహిరంగ డిమాండ్ చేశారన్న విషయం అర్థమవుతోంది. సో అందుకు రేవంత్ కూడా ఏం చెప్తున్నారు, పౌర హక్కుల సంఘ నేతలతో కలిసినప్పుడు ఇదే విషయం మీద ముందు పార్టీతో చర్చిస్తాము, ఆ తర్వాత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటాము అన్నారు. రేవంత్ చెప్పిన మరుసటి రోజే సీతక్క బహిరంగ డిమాండ్ చేశారు. సో రేవంత్ ఆమోదంతోనే మంత్రి డిమాండ్ చేస్తారన్న విషయం అర్థమవుతోంది. కాబట్టి 1-2 రోజుల్లోనే పార్టీ ఆమోదం అంటారు, మంత్రివర్గంలో చర్చిస్తారు, కేంద్రానికి అప్పీల్ చేస్తారు ఏమని, ఆపరేషన్ కగారును నిలిపివేయాలని. సో ఈ మొత్తం చూసుకుంటే మావోయిస్టుల శాంతి చర్చల డిమాండ్కు తెలంగాణ నుండి ముందు డిమాండ్ పెరుగుతోంది, ఒత్తిడి పెరుగుతోందన్న విషయం అర్థమవుతోంది. థ్యాంక్ యూ.